నమస్కారం. సిక్కాలో హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో సూపర్వైజర్ల పాత్ర కీలకమని జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ మంజీర్ జిలానీ సమున్ అన్నారు. బుధవారం స్థానిక జిల్లా పరిషత్ సమావేశంలో సాధారణ ఎన్నికలు 2024కు సంబంధించి జూన్ 4న శివాని ఇంజనీరింగ్ కళాశాలలో ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించి ఓట్ల లెక్కింపు సూపర్వైజర్లు, అసిస్టెంట్ సూపర్వైజర్లు రెండో విడత శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ మంజీర్ జిలానీ సమున్, కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం నవీన్, జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ మంజీర్ జిలానీ సమున్ మాట్లాడుతూ ఖచ్చితమైన, సమర్థవంతమైన ఓట్ల లెక్కింపునకు అవసరమైన జ్ఞానం, నైపుణ్యాలతో సిబ్బందిని సన్నద్ధం చేయడం ఈ శిక్షణ ప్రధాన ఉద్దేశమని కలెక్టర్ పేర్కొన్నారు. సాధారణ ఎన్నికలు 2024కు సంబంధించి జిల్లాలో ఎలాంటి సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించిన అందరికీ ధన్యవాదాలని తెలిపారు. ఎన్నికల నిర్వహణ స్ఫూర్తితో ఓట్ల లెక్కింపు ప్రక్రియను కూడా విజయవంతంగా నిర్వహించాలన్నారు. పోలింగ్ రోజు పోలింగ్ కేంద్రంలో పీఓకు ఎంత బాధ్యత ఉందో అదే బాధ్యత ఓట్ల లెక్కింపు కేంద్రంలో సూపర్వైజర్లపై ఉందన్నారు. అధికారులు, సిబ్బంది సమన్వయంతో ఓట్ల లెక్కింపు కేంద్రంలో పనిచేయవలసి ఉంటుందని, ఎటువంటి సొంత నిర్ణయాలు తీసుకోకూడదని తెలిపారు. కౌంటింగ్ ప్రక్రియలో పాటించాల్సిన ఆయా విషయాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా శిక్షణ ఇచ్చారు. శిక్షణ తరగతుల్లో పలువురు సూపర్వైజర్లు, అసిస్టెంట్ సూపర్వైజర్లు అడిగిన పలు సందేహాలను జాయింట్ కలెక్టర్, ఆమందాల వలస శాసనసభ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి ఎం నవీన్ నివృత్తి చేశారు. ఈ శిక్షణ తరగతులలో జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి ఎం వెంకటేశ్వరరావు, నోడల్ అధికారి ఎన్ బాలాజీ, మాస్టర్ ట్రైనర్లు శాషగిరి, మెప్మా పీడీ కిరణ్ కుమార్, ఓట్ల లెక్కింపు సూపర్వైజర్లు, అసిస్టెంట్ సూపర్వైజర్లు తదితరులు హాజరయ్యారు. మైనర్లకు మోటార్ వాహనాలను ఇస్తే కొత్త చట్టాల మేరకు జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుందని జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక ఒక ప్రకటనలో తెలిపారు. రోడ్డు నియమ నిబంధనలను పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, జిల్లాలో ప్రతి ఒక్కరూ రోడ్డు నియమాలను పాటించాలన్నారు. లేకుంటే భారీ జరిమానాలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఎస్పీ హెచ్చరించారు. ప్రాణం చాలా విలువైందని, కొద్దిపాటి నిర్లక్ష్యం వహించిన కుటుంబ సభ్యులకు తీరని శోకాన్ని మిగుల్చుతుందన్నారు. పోలీసుల కోసం కాకుండా మీకోసం, మీ ప్రాణాలను కాపాడుకోవడం కోసం హెల్మెట్లు, సీట్ బెల్ట్ వేసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ లైసెన్స్ తీసుకున్నాకే వాహనాలు నడపాలన్నారు. మైనర్లకు వాహనాలను ఇస్తే తల్లిదండ్రులకు లేదా సంరక్షకులకు 25,000 రూపాయల జరిమానాతో పాటు 3 ఏళ్ల జైలు శిక్ష కోర్టు విధిస్తుందని తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడిపితే 10,000 రూపాయల వరకు జరిమానా విధించడంతో పాటు 6 నెలలు జైలు శిక్ష ఉంటుందన్నారు. రోడ్లపై, కార్లలో సురక్షితంగా ప్రయాణించాలంటే సీట్ బెల్ట్ పెట్టుకోవాలన్నారు. ఈ నెల 31వ తేదీన సంతోషిమాత అమ్మవారికి సారె సమర్పించడం అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు కిరణ్ కుమార్ శర్మ తెలిపారు. శ్రీ సంతోషిమాత అమ్మవారి దేవస్థానంలో స్వస్తి శ్రీ చంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సర వైశాఖ మాసం సందర్భంగా అమ్మవారికి 58 రకాల సారె ప్రత్యేక పూజలు, అభిషేకాలు, కుంకుమ పూజలు వైభవంగా నిర్వహిస్తామని ఆయన ప్రకటనలో తెలిపారు. శుక్రవారం సందర్భంగా అమ్మవారికి నూతన పట్టు వస్త్రం సమర్పణ, ప్రత్యేక పూజలు, సారె సమర్పించడం, అలాగే 58 రకాల పైన స్వీట్లు, పిండి వంటలు, నైవేద్యం, అఖిలాండ కోటి బ్రహ్మాండ జనని శ్రీ సంతోషిమాత అమ్మవారి ప్రధాన మూల విరాటకు సుప్రభాత సేవ, మహాన్యాసపూర్వక ఏకాదశ సహిత నమ్మక చమక పంచసూక్తములతో క్షీరాభిషేకం, పరిమళ సుగంధ ద్రవ్యములతో అభిషేకం, సంతోషిమాత అమ్మవారికి శ్రీ సూక్తం విధానముగా షోడశోపచార సహిత సహస్ర కుంకుమార్చన చేయనున్నట్లు తెలిపారు. వాతావరణ శాఖ వారి హెచ్చరికల నేపథ్యంలో భవిష్యత్తులో బాలుని ప్రతాపానికి గురికాకుండా ఉండేందుకు జూన్ నెలలో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలా చేపడతామని శ్రీకాకుళం జిల్లా ఉద్యానవనాల శాఖ అధికారి రత్నాల వెంకట వరప్రసాద్ తెలిపారు. బుధవారం శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల ఆవరణలో స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో రత్నాల వారి జన్మదిన వేడుక ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వివిధ అనుబంధ శాఖల సహకారాన్ని తీసుకుని, స్వచ్ఛంద సంస్థలు సంపూర్ణ సహకారాన్ని తీసుకుని పెద్ద ఎత్తున మొక్కలు నాటుతామని స్పష్టం చేశారు. ప్రాణవాయువును ఇచ్చే మొక్కలు నాటి వేసవి తాపాన్ని కొంతవరకు నివారించవచ్చని చెప్పారు. మొక్కలు నాటే కార్యక్రమాన్ని అన్ని స్వచ్ఛంద సంస్థలు విధిగా చేపట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అంతకన్నా ముందు స్టార్ వాకర్స్ క్లబ్ కోఆర్డినేటర్ ఎస్ జోగినాయుడు సారథ్యంలో వివిధ స్వచ్ఛంద సంస్థలు, నడక సంఘాల నాయకులు రత్నాల వెంకట వరప్రసాద్ ను ఘనంగా సత్కరించి సమాజానికి వారు అందించే సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు జి ఇంద్రప్రసాద్, పిజి గుప్తా, గుడ్ల సత్యనారాయణ, బెవర వెంకట రవిశంకర్, బత్తుల దేవిప్రసాద్, ఎం మల్లిబాబు, జి లక్ష్మి, గురు ఆనందరావు, గుడ్ల జగ్గారావు, సాయిరాం, నాగేశ్వర ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. జిల్లా ఆర్మ్ రిజర్వ్ పోలీస్ విభాగం ఎచ్చెలలో చేపల చెరువు 1 సంవత్సరం కాలానికి వేలం వేయబడినని జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గలవారు జిల్లా ఆర్మ్ రిజర్వ్ పోలీస్ విభాగం ఎచ్చెలలో జూన్ 11వ తేదీ నాడు వేలంలో పాల్గొనవచ్చని, వేలంలో పాల్గొనదలిచిన వారు జూన్ 11వ తేదీన ఉదయం 10 గంటలకు వ్యక్తిగత వివరాలు, గుర్తింపు కార్డుతో హాజరు కావాలని సూచించారు. పూర్తి వివరాలకు, ఇతర సమాచారంకు రిజర్వ్ ఇన్స్పెక్టర్ కెవి నాగేశ్వరరావు, మొబైల్ నంబర్ 6303
990841 నంబర్కు సంప్రదించాలని ఆమె సూచించారు. జూన్ 2వ తేదీన శ్రీ రమ్య తిరుమల ఆలయంలో స్వామివారి వార్షిక కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు కరి రంగనాథ వేణుమాధవాచార్యులు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. వైశాఖ మాసం బహుళ ఏకాదశి జూన్ 2వ తేదీ ఆదివారం ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు స్వామివారికి స్వప్న తిమంజనం అర్చన అలంకారం జరుగునని తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు కళ్యాణ మహోత్సవం జరుగునని, తర్వాత తీర్థ ప్రసాద వినియోగం జరుగునని, భక్తులంతా పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలు పొందాలని ఆయన ఆకాంక్షించారు. జూన్ 29న జరగనున్న జాతీయ లోక్ అదాలత్లో ఎక్కువ సంఖ్యలో కేసులు రాజీ చేయాలని సంబంధిత అధికారులకు జిల్లా జడ్జ్ జునైద్ అహ్మద్ మౌలానా పిలుపునిచ్చారు. ఈ మేరకు బుధవారం జిల్లా కోర్టులోని కాన్ఫరెన్స్ హాల్లో జూన్ నెల 29వ తారీఖున జరగబోయే జాతీయ లోక్ అదాలత్లో ఎక్కువ సంఖ్యలో కేసులు రాజీ చేయమని పోలీస్ అధికారులను, పబ్లిక్ ప్రాసిక్యూటర్లను, న్యాయాధికారులను నిర్వహించిన సమావేశంలో న్యాయమూర్తి కోరారు. మార్చి 16న జరిగిన జాతీయ లోక్ అదాలత్లో పోలీసు సిబ్బంది ఎక్కువ సంఖ్యలో కేసులు రాజీ చేశారని, అదే స్ఫూర్తితో జూన్ 29వ తారీఖున జరిగే జాతీయ లోక్ అదాలత్లో కూడా ఎక్కువ సంఖ్యలో కేసులు రాజీ చేయడానికి కృషి చేయాలని కోరారు. పోలీసులు వ్యక్తిగత శ్రద్ధ వహించి ప్రతి కక్షిదారునికి లోక్ అదాలత్లో కేసులు రాజీ చేసుకోవడం వలన కలిగే లాభాలు వివరించాలన్నారు. సాధ్యమైనంత వరకు చిన్న చిన్న రాజీ పడదగ్గ కేసులన్నీ ఈ జాతీయ లోక్ అదాలత్ వేదికగా రాజీ కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లాలోని అదనపు జిల్లా న్యాయమూర్తులు పి భాస్కర్ రావు, మహేంద్ర ఫణికుమార్, కార్యదర్శి ఆర్ సన్యాసనాయుడు, అడిషనల్ ఎస్పీ ఉమా మహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఎచ్చర్ల శ్రీ శివాణి ఇంజనీరింగ్ కళాశాలను జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక బుధవారం సందర్శించి కౌంటింగ్ భద్రతా ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు. ఈ క్రమంలో జూన్ 4వ తేదీన జరగనున్న సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియకు రానున్న ఏజెంట్లు, పోటీ చేసిన అభ్యర్థులు ప్రవేశ మార్గాలు, వాహనాలు పార్కింగ్, కౌంటింగ్ నిర్దేశించిన ప్రదేశాలను జిల్లా ఎస్పీ క్షుణ్ణంగా పరిశీలించి ఎటువంటి ట్రాఫిక్ ఆటంకాలు లేకుండా క్రమబద్ధీకరణ చర్యలు చేపట్టాలన్నారు. భద్రతకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఎస్పీ దిశానిర్దేశం చేశారు. ఎస్పీ వెంట అదనపు ఎస్పీ జి ప్రేమ్ కాజల్, డిఎస్పీలు వై శృతి, ఎల్ శేషాద్రి నాయుడు, సిఐలు, ఎస్ఐలు ఉన్నారు. సాధారణ ఎన్నికలు 2024 కౌంటింగ్ పక్కాగా జరగాలని, ఎన్నికల ఫలితాలను రౌండ్ల వారీగా ఎప్పటికప్పుడు జాగ్రత్తగా నమోదు చేసే సిబ్బంది, అలాగే వాటిని క్రాస్ చెక్ చేసే మరో బృందం నిరంతరం అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి మంజీర్ జలాని సమూన్ ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లాలోని 8 అసెంబ్లీ నియోజకవర్గాలు, ఒక పార్లమెంట్ నియోజకవర్గానికి వచ్చే నెల 4వ తేదీన జరగనున్న కౌంటింగ్ కోసం నియమించిన ట్యాబులేషన్ సిబ్బందికి మంగళవారం సాయంత్రం శిక్షణ నిర్వహించారు. ఈ శిక్షణ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు వివరాలను ఎప్పటికప్పుడు జాగ్రత్తగా నమోదు చేయాలన్నారు. శిక్షణ అనంతరం అంశాల వారీగా ప్రశ్నలు అడిగారు. నమోదు చేయాల్సిన దరఖాస్తుల గురించి వివరించారు. శిక్షణ ముఖ్య ఉద్దేశం నిక్కచ్చిగా 100% ఫలితాలు వెల్లడించేందుకేనని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ ఎం గణపతిరావు, మాస్టర్ శిక్షకులు శేషగిరి, జిల్లాలోని ఆయా మండలాలకు చెందిన ఎలక్షన్ డీటీలు, సిఎస్డిటీలు పాల్గొన్నారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని బుధవారం ఉదయం ఆంధ్రప్రదేశ్ ఎనర్జీ ఫారెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్ కుటుంబ సమేతంగా దేవాలయంలో దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారికి ఆలయ అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. తదుపరి ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. వారికి శ్రీ స్వామివారి జ్ఞాపికను ఆలయ సీనియర్ అసిస్టెంట్ కృష్ణమాచార్యులు అందజేశారు. ఆలయ అర్చకులు ఆలయ విశిష్టతను నీరబ్ కుమార్ ప్రసాద్ కు తెలిపారు. నగరంలోని స్థానిక కలెక్టర్ బంగ్లాదరి పవిత్ర నాగావళి నదీ తీరాన వెలిసి ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర దేవస్థానంలో శ్రీవారి జన్మ నక్షత్రం శ్రవణం సందర్భంగా బుధవారం ప్రాతకాలంలో శ్రీవారి సేవకులచే నగర వీధుల్లో హరినామ సంకీర్తనలు జరిగాయి. ఆలయ అర్చకులు బోరాడ వంశీస్వామి ఆధ్వర్యంలో శ్రీవారు అమ్మవార్లకు క్షీరాభిషేకం, పంచామృతాభిషేకం, తదుపరి నిజరూప దర్శనం, హోమం జరిపినట్లు కార్యక్రమంలో భక్తులు విరివిగా పాల్గొన్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. సాయంత్రం శ్రీవారికి ప్రీతికరమైన నక్షత్ర, కుంభ, నేయి, కర్పూర, నవనీత పంచహారతులు, భజనాది కార్యక్రమాలు, చివరిగా పవలింపు సేవతో ముగిసినట్లు ఆలయ గౌరవ అధ్యక్షులు లోకనాథం నందికేశ్వరరావు, అధ్యక్ష కార్యదర్శులు మరి యోగేశ్వరరావు, బెహరా నాగేశ్వరరావు, కార్యవర్గ సభ్యులు ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీకాకుళం జిల్లా మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యాన నగరంలోని స్థానిక చక్రధర్ ఐఐటి క్యాంపస్లో కిషోర బాలికలు, మహిళల కోసం వరల్డ్ మెన్స్ట్రువల్ హైజీన్ డే సందర్భంగా అవగాహన కార్యక్రమాన్ని మంగళవారం సాయంత్రం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ సాధికారత అధికారిని శాంతిశ్రీ పాల్గొని మాట్లాడారు. ఋతుస్రావ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పోషకాహారం, పాటించాల్సిన పరిశుభ్రతకు సంబంధించి పలు అంశాలను ఆమె వివరించారు. సదస్సు అనంతరం శానిటరీ నాప్కిన్స్ ను పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా బాల రక్షణ అధికారి కెవి రమణ, ఐసిడిఎస్ సిడిపిఓ శోభ, నోడల్ అధికారి మనమ్మ, చక్రధర్
ఐఐటి ప్రతినిధి ప్రశాంత్ తదితరులు ఉన్నారు. రిమ్స్ ప్రాంగణంలోని శ్రీ సత్యసాయి అన్నపూర్ణ ట్రస్ట్ రోగుల సహాయకులకు నిర్వహిస్తున్న నిత్య అన్నదాన పథకంకు 10,000 రూపాయలు రిమ్స్ ట్రస్ట్ సెక్రటరీ కిలాన ఫల్గుణరావు, రాధా శైలజ దంపతులు కుమారుడు మోహన్ వంశీ పుట్టినరోజు సందర్భంగా 10,000 రూపాయలు నిర్వాహకులకు అందజేశారు. రిమ్స్ అన్నపూర్ణ సంస్థ అధ్యక్షుడు గంగుల రమణబాబు, జిల్లా అధ్యక్షులు శ్రీ సూర రామచంద్రరావులకు వారు అందజేశారు. ఈ సందర్భంగా కిలాన ఫల్గుణరావు మాట్లాడుతూ శ్రీ సత్యసాయి అన్నపూర్ణ ట్రస్ట్ ద్వారా గత 12 సంవత్సరాలుగా ఒక్క రోజు కూడా ఆపకుండా మధ్యాహ్నం రాత్రి సుమారు 400 మందికి ప్రతిరోజు అన్నప్రసాదం అందించడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. ఈ సేవలో తను కూడా భాగస్వామ్యం కావడం అదృష్టంగా భావిస్తున్నామని పేర్కొన్నారు. దాతలకు శ్రీ సత్యసాయి సేవా సంస్థల రాష్ట్ర అధ్యక్షులు రఘుపాత్రుని లక్ష్మణరావు అభినందనలు తెలిపారు. ఆరోగ్యమే మహాభాగ్యం అనే నినాదానికి జుంబా డాన్స్ ఎంతో ఉపయోగపడుతుందని జుంబా డాన్స్ మాస్టర్ బత్తుల దేవిప్రసాద్ అన్నారు. బుధవారం శ్రీకాకుళం నగరం పిఎస్ఎన్ఎం స్కూల్లో ఆదిత్య వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో రీజనల్ కౌన్సిల్ నెంబర్ RC3 PG గుప్తా చేతుల మీదుగా జుంబా డాన్స్ మాస్టర్ బత్తుల దేవిప్రసాద్ను సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చురుకైన ఫిట్నెస్ కోసం జుంబా డాన్స్ ఎంతో ఉపకరిస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ బరువు తగ్గడానికి అలాగే కొవ్వును కరిగించే ఏకైక సాధనం జుంబా డాన్స్ అని తెలిపారు. శరీరంలో రక్త ప్రసరణ సక్రమంగా జరగడానికి జుంబా డాన్స్ ఎంతో మేలు చేస్తుందని, రక్తంలో ఆక్సిజన్ స్థాయిని మెరుగుపరచడానికి ఉపయోగపడే ఏకైక సాధనం జుంబా డాన్స్ అని పేర్కొన్నారు. కార్యక్రమంలో అధ్యక్షులు కెంతలి సాయికృష్ణ, సెక్రటరీ గారయ్య తదితరులు పాల్గొన్నారు. ఆకలి రహిత ప్రపంచం సాధన దిశగా మలబార్ గ్రూప్ చేపట్టిన కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు 51,000 పోషకాహార ప్యాకెట్లను పంపిణీ చేయడానికి నిర్ణయించింది. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ స్టోర్ లో ఈ నెల 28వ తేదీన జరిగిన వరల్డ్ హంగర్ డే కార్యక్రమంలో సంబంధిత ప్రతినిధి ఈ విస్తరణ ప్రణాళికను అధికారికంగా ప్రారంభించారు. ప్రస్తుతం ఈ కార్యక్రమం గల్ఫ్ దేశాల్లో కొన్ని కేంద్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాలతో సహా 16 రాష్ట్రాలలో విస్తరించి ఉన్న 37 నగరాల్లో అమలు చేయబడుతుందని ఆయన తెలిపారు. ప్రస్తుత విస్తరణలో భాగంగా ఈ కార్యక్రమం ఇప్పుడు 16 రాష్ట్రాల్లోని 70 నగరాల్లో చేపట్టబడుతుందని, అంతేకాకుండా ప్రపంచంలోనే అతిపెద్ద స్థాయి బంగారు నగ గనులకు ప్రసిద్ధి చెందిన ఆఫ్రికన్ దేశం జాంబియాలోని పాఠశాల విద్యార్థులకు సైతం ఈ కార్యక్రమం ద్వారా సేవలు అందించాలని మలబార్ గ్రూప్ యోచిస్తుందని చెప్పారు. చిరుధాన్యాలైన రాగులతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈ రోజు ప్రసారం అయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. రాగులు ఎముకలను బలంగా మార్చడంతో పాటు బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఎండాకాలంలో రాగులని తప్పకుండా ఆహారంలో భాగం చేసుకోవాలి. దీనివల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. సమ్మర్లో రాగులు తినడం వల్ల శరీరంలో వేడి తగ్గుతుంది. అదేవిధంగా అలసట కూడా తగ్గుముఖం పడుతుంది. డయాబెటీస్ ని కంట్రోల్ చేయడంలో రాగులు ముందుంటాయి. ఇందులో ఫైబర్, గ్లైసిమియా, షుగర్ వ్యాధిగ్రస్తులకి చాలా మంచిది. ఇన్సులిన్ నిల్వలు పెంచడంలో రాగులు ముందుంటాయి. రాగుల్లోని యాంటీ ఆక్సిడెంట్స్ క్యాన్సర్ కారకాలను నాశనం చేస్తాయి. అదేవిధంగా యాంటీ ఏజింగ్ లక్షణాలు రాగుల్లో ఎక్కువగా ఉంటాయి కాబట్టి యవ్వనంగా ఉంచుతాయి. రాగుల్లోని మెగ్నీషియం, పొటాషియం నిల్వలు శరీరంలో వేడిని తగ్గించడం కాకుండా గుండె సంబంధిత సమస్యలు తగ్గించడంలో ముందుంటాయి. రాగుల్లోని మినరల్స్, పొటాషియం, ఫాస్ఫరస్, ఐరన్ పోషకాలు ఆరోగ్యానికి చాలా మంచిది. రక్తశాతం పెంచడం, రక్తంలో హిమోగ్లోబిన్ పెంచడంలో రాగులు ముందుంటాయి. రాగుల్లోని అమైనో యాసిడ్స్ చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి బరువును తగ్గించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. రాగుల్లో కాల్షియం అధికంగా ఉంటుంది. దీనివల్ల ఎముకలు బలంగా మారుతాయి. కీళ్ళ నొప్పులు ఉండవు. ఎదిగే పిల్లలకు ఇది చక్కని బలవర్ధక ఆహారం అని చెప్పొచ్చు. రాగుల్లో కాల్షియం అధికంగా ఉంటుంది కాబట్టి కిడ్నీలో రాళ్లు ఉన్నవారు, కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడేవారు తినకూడదు. థైరాయిడ్ రోగులు కూడా రాగులను తినకపోతే మంచిదని నిపుణులు చెబుతున్నారు. రాగులను తీసుకోవడం వల్ల పాలిచ్చే తల్లులకి మేలు జరుగుతుంది. ఇందులోని అమైనో యాసిడ్స్ శరీరాన్ని రిలాక్స్ చేస్తుంది. దీనివల్ల స్ట్రెస్, తలనొప్పి తగ్గుతాయి. ఎముకలను బలంగా మార్చడంతో పాటు బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఈ రోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. కృతజ్ఞతే బీదవారి చెల్లింపు, దయ గొప్పవారి మళ్లింపు. ప్రపంచం కూడా ఎంతో కొంత దుర్మార్గపు మసాలాను ఆధ్యాత్మికములో ప్రేరేపించడం కంటే దురదృష్టం లేదు. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ ని ఇప్పుడు యూట్యూబ్ లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. మీ మాటే మా బాట.